ఫ్రెండ్ ఆనంద్ సాయి అని, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టరు. మేమిద్దరం జీవితంలో ఏమవ్వాలో తెలియక భగవంతుడి దారిలోకి వెళ్ళిపోయి ఇద్దరం శ్రీశైలం అడవుల్లోకి పారిపోదాం అనుకున్నాం. నిజంగా అంటే నేను ఈ ప్రపంచంలో ఏమంటలేము, ఇది మనకు సంబంధించిన ప్రపంచం కాదు, మనం ఎక్కడో దూరాన్న అడవుల్లో ఉండాలని ఇలా అనుకుని, అలా అనుకున్నప్పుడు బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకున్నాం. నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇద్దరం. ఇంట్లోకి ఎవరు చెప్పలేదు, పారిపోదాం డిసైడ్ చేసుకున్న టైంలో అప్పుడు అన్నయ్య హైదరాబాద్లో ఉండేవారు. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి ఆనంద్ కూడా వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాడు. నేను ఎవరు చెప్పకుండా పారిపోదాం రెడీగా ఉన్నాను. కానీ హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. ఎందుకో పారిపోదాం అనుకున్నాడు, ఎందుకో ఒక లాస్ట్ ఫోన్ అటెండ్ అవుదాం అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకున్నాను. రే ఎక్కడున్నావు అన్నాడు. అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాను అన్న. ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, అదే అని కొంచెం నవ్వులుతా ఉన్నాను. నవ్వులుతుంటే రేపు పొద్దున్న బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసా అన్నారు. సో నేను హైదరాబాద్ నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేస్తే వాడిని వదిలేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ దెబ్బకి వాడు ఒక వారం రోజులు ఇంట్లో వెళ్ళకుండా అక్కడే తిరుగుతూ ఉన్నాడు, బయటికి వెళ్ళకుండా. ఎందుకంటే ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాడు. ఏదో మెల్లిగా కొంచెం సర్దుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాడు. నేను హైదరాబాద్కి వెళ్ళి నేను చేసింది ఏంటంటే, ఏదో ధ్యానం నేర్చుకున్నాను. నాకెవరో దీక్ష ఇచ్చారు. నాకు ఆ ధ్యానంలో పడిపోయి, ఆ యోగాసనాల్లో పడిపోయి నాకు మొత్తం వదిలేశాను. వదిలేసి దయచేసి అంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అంటే ఈ అనుభవం లేదని మామూలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలాగ నేను ఎక్కువ యోగాసనాలు తర్వాత ఈ ధ్యానంలో పడిపోయి అసలు టోటల్గా పని అనేది మానేశాను. నేను ఏం అవ్వాలి ఇవన్నీ తెలియకుండా ఎంతసేపు ఆసనాలు ధ్యానం ఇవన్నీ ఉండిపోతే ఒకరోజు అన్నయ్య పిలిచి అడిగారు. నేను అన్నయ్యకి బాగా మంచి కథలు చెప్పేవాడిని. అన్నయ్య యోగా చేస్తే ఇలా ఉంటుంది, ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది అని అంటే, అన్నయ్య పొద్దున్న లేచినప్పటి నుంచి విపరీతంగా కష్టపడేవాళ్ళు, దెబ్బలు కొట్టుకొని వచ్చేవాళ్ళు. నేనేమో అక్కడ దూరంగా కూర్చొని ధ్యానం ఆసనాలు ఏవి చేసేవాడిని. అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తా ఉంటాను అన్నయ్యకి. అన్నయ్య అన్నాడు, అరే నీకు బాగా కష్టపడి అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తావు అన్నారు. సో అన్ని నీకు అమర్చినప్పుడు, నీకు అన్ని సమకూర్చినప్పుడు, అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు. అలా కాకుండా నీ వంతు నువ్వు కష్టపడి ఇదే కష్టాన్ని నువ్వు పడి ఇదే మాటలు చెప్పగలిగినప్పుడు చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను నీ మాటలు, అప్పుడు చెప్తా, అప్పుడు వింటాను నీ మాటలు అన్నారు. ఆ రోజు నాకు అన్నయ్య చెప్పిన మాటలు చెంప మీద కొట్టినట్టు అయినాయి. అంటే ఎందుకంటే చాలా తేలిక అన్నీ సమకూర్చినప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం, అన్ని సమస్యలను ఎదుర్కొంటూ నిజంగా ఆధ్యాత్మికత కానీ భగవంతుడి గురించి గుండెల్లో పెట్టుకొని మాట్లాడటం, బతకటం, అది ఎంత కష్టమో నాకు సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు తెలుస్తుంది. నాకు అణువణువున నాకు భగవంతుడే కనిపిస్తాడు, ఆ దేవుడే కనిపిస్తాడు. నేను చాలా కాలం అంటే ఈ సందర్భంలో నేను భగవంతుని ఎందుకు నమ్ముతాను అని చెప్పడానికి, నా ఖుషి సినిమా అయిపోయింది.